హలో అందరికీ, చిక్కుడుకాయ వంకాయ ముద్దకూర ఎలా చేయాలో చూపిస్తాను. అల్లం పచ్చిమిరపకాయ వేసి 1/2 కిలో చిక్కుడుకాయలకి నేను ఒక 4 వంకాయలు తీసుకున్నాను. చిక్కుడుకాయల్ని వంకాయల్ని శుభ్రంగా కడుక్కుని తరుక్కుని పెట్టుకుందాం. తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ కుక్కర్లో వేసుకుని తగినన్ని నీళ్లు పోసి గ్యాస్ మీద పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ముక్కలు మంచిగా ఉడికిపోయాయి. ముక్కలన్నీ చిల్లులు గిన్నెలోకి వేసుకుందాం. అల్లం పచ్చిమిర్చి కారం కోసం 4 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం కొత్తిమీర చేతికి ఇలా తుంచేసి మిక్సీ జార్లో వేసేసేయండి. కొంచెం అల్లం ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుందాం. అల్లం పచ్చిమిరపకాయ కారాన్ని ఇలా బరకగా ఆడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం తగినంత నూనె వేసుకుందాము. నూనె వేడయ్యింది. పోపు కోసం మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు మంచిగా వేయించుకుందాం. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఒక 5-6 ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేయించుకుందాం. ఇప్పుడు కొంచెంగా కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా పోపులో వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఉడకపెట్టుకున్న ముక్కలు ఈ పోపులో వేసుకుని బాగా కలుపుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. కొంచెంగా చింతపండు పులుసు వేస్తున్నాను. ఉప్పును చింతపండు పులుపు అంతా ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చి దింపేసుకోవడం. ఈ కూర వేడివేడి అన్నంలో తింటే చాలా కమ్మగా ఉంటుంది. పొట్టకు కూడా హాయిగా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.